విద్యా విధానంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు తీసుకొస్తోంది. ఇంటర్ విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. సిలబస్తో పాటు పరీక్షల విధానాన్ని మార్చడానికి సిద్ధమవుతోంది. అందుకోసం ఇంటర్ విద్యా మండలి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఏపీ ఇంటర్లో విప్లవాత్మక మార్పులు, ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలుకు సన్నాహాల, విద్యార్థులపై భారం తగ్గింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీ ఇంటర్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలియజేసింది. ఆర్ట్స్ గ్రూపుల్లో చరిత్ర లాంటివి మినహా దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి సిలబస్ను అమలు చేయడానికి మాస్టర్ ప్లాన్ను తయారు చేసింది. సీబీఎస్ఈలో గణితానికి ఒకే పేపర్ ఉండగా ఇంతవరకు రాష్ట్ర బోర్డు 2 పేపర్లు నిర్వహించేది. సీబీఎస్ఈతో పోలిస్తే రాష్ట్ర బోర్డులో గణితం, రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో ఎక్కువగా సిలబస్ ఉంది. దీనిని కుదించి విద్యార్థులపై విద్యా భారం తగ్గించడానికి ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు నీట్, జేఈఈ శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నాపత్రాల విధానం మారనుంది. ప్రస్తుతం ఆప్షనల్ సబ్జెక్టుల్లో 1 మార్కు ప్రశ్నలు లేవు. వచ్చే ఏడాది నుంచి 1 మార్కు ప్రశ్నలు 20 వరకు ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సబ్జెక్టుల్లోనూ ఇవి ఉంటాయి. ప్రస్తుతం గణితంలో 2, 4, 7 మార్కుల ప్రశ్నలు ఉండగా భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్ర సబ్జెక్టులకు 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల్లోనూ 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. కొత్త విద్యా విధానంలో ఒక ప్రశ్నకు మరో ప్రశ్న ఛాయిస్ ఉంటుంది. ప్రభుత్వ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నీట్, జేఈఈ శిక్షణను ఈ ఏడాది నుంచి ప్రారంభించారు. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఈ శిక్షణను ఇవ్వబోతున్నారు. అందుకోసం విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల అధ్యాపకుల సహకారంతోనే శిక్షణ ఇస్తారు. నీట్, జేఈఈ కోచింగ్లోనే అకాడమిక్ సబ్జెక్టులను మిళితం చేసి నారాయణ విద్యా సంస్థ ఉచిత బోధన సాగించనున్నది. లాంగ్వేజ్ సబ్జెక్టులను మాత్రం ప్రభుత్వ అధ్యాపకులతోనే బోధించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రయోగాత్మక శిక్షణను పరిశీలించిన తర్వాత వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.